హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్. ఈ రోజు మన ప్రసన్నస్ కిచెన్ లో రెసిపీ ఏంటో తెలుసా? సండే స్పెషల్ గా నేను ఒక 30 మెంబర్స్ కి ఆర్డర్ చేస్తున్నా. అలాగే ఏంటంటే దానికి ఇంత ఆనందంగా ఎందుకున్నామంటే మన ఇండియా మ్యాచ్ గెలిచింది కదండి. నిన్న నైటే మా సొసైటీలో మొత్తం అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఫుల్ గా ఏంటి బాంబులు అయ్యి పేల్చుకోవడం, మా పిల్లలు కూడా వెళ్ళారు, అంతా అయిపోయింది. ఇవాళ మార్నింగ్ అయితే మాత్రం చిన్న వీడియో పెట్టాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ది. అది ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే ముందుగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అందరికీ వాళ్ళు షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మొత్తం 34,000 మంది అయ్యారండి. ఇంకొక దగ్గరగా ఉన్నాము 35Kకి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా నేను బాగా చేయాలనిపిస్తుంది వీడియోలు. ఈ వీడియో చేయడం వల్ల ఎట్లా చేస్తున్నాం అన్నది వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుందండి, ఎంత కష్టం ఉంటుందో వీడియోలో బ్యాక్ సైడ్ ఉండేది అంతా కూడా. నేనైతే ఫస్ట్ ఇవాళ 30 మందికి నేను అంటే చాలా మంది అడిగారు నన్ను, ఎలా చేస్తావు ఏంటి అసలు అని, ఎలా ఇంత ఓపిక నీకు ఎక్కడిది అని అడుగుతారు. నేను అన్ని ఇంట్లో చూసుకుంటూ ఇలా వంటలు చేస్తూ వీడియోలు చేస్తాను. ఇప్పుడు 30 మెంబర్స్కి ఎట్లా చేయాలి అన్నది నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇలాగా ఉల్లిపాయలు అయితే ఒలిచి పెట్టేసుకున్నానండి కిచెన్లోని. ఇంకా ఇక్కడ వచ్చి రండి, ఇక్కడ వచ్చి 5 కేజీలు చికెన్ తెచ్చాను. అంటే చికెన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ చూడండి, ఇలా 5 కేజీలు చికెన్ అయితే తెచ్చేసి రెడీ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఏంటంటే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఉంటుంది, ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, ఇలా కర్రీస్ ఇలా సెపరేట్ చేసుకుంటారు కదా. నా స్టైల్లో చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తాను అన్నది చూసేద్దరు కానీ. స్టార్ట్. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తీసుకుని ఇలా అయితే కట్ చేసేసుకుంటా. చూసేయండి, ఫస్ట్ అయితే ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసేసుకోండి. పొడవుగా అంటే మనకి పకోడీలు వేసుకుంటాం కదా, అట్లా పొడవుగా కోసుకుంటే సరిపోతుంది. ఇగో ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటా పక్కన. ఫస్ట్ అయితే మీకు అందరికీ చూపించేస్తున్నా. 5 కేజీస్ చికెన్కి ఇలాగా 4 కేజీస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది కిలో ప్యాకెట్స్ కాబట్టి మీకు అంటే అంచనా తెలుస్తుంది అని చెప్పి ఇలా ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 5 కేజీస్ చికెన్కి 4 కేజీస్ రైస్ అలా ఉంటేనే బాగుంటుందండి బిర్యానీకి టేస్ట్. నేనైతే ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి బిర్యానీ వేయడం కోసము నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి వాష్ చేసేయండి, పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. అలాగే బిర్యానీ కోసము బిర్యానీలోకి ఇవ్వడానికి 30 ఎగ్స్, ఇగో చూడండి 30 గుడ్లు అయితే నేను ఇలా వేస్తున్నాను. ఈ గుడ్లన్నీ కూడా ఇప్పుడు ఉడకబెట్టడానికి రైస్ కుక్కర్ తీసుకున్నా. ఈజీగా మనకి ఇక్కడ గ్యాస్లో ఏదైనా వేరే ఐటమ్స్ చేసుకోవడానికి ఖాళీగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ రైస్ కుక్కర్ ఖాళీ ఉందని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను గుడ్లన్నీ. ఇప్పుడు గుడ్లలోకి కొంచెం ఉప్పు వేసుకోండి, ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది, అలాగే టేస్ట్ బాగుంటాయి గుడ్లు. అలాగే ఆయిల్, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇగో చూడండి నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇలా గుడ్లు అయితే ఉడికిపోతాయి రైస్ కుక్కర్లో పెడితే. మనం వేరే పని చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ప్రాసెస్ అంతా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్న బాస్మతి రైస్ నానబెట్టాలన్నమాట. ఇలాగా రైస్ మొత్తం కడిగేసి నానబెట్టేసుకుందాము.
ఇలా ఒక్కొక్క ప్యాకెట్ కట్ చేసేస్తున్నాను. అన్నీ కూడా మనం మొత్తం నానబెట్టేసుకోవాలి. చూసారా, రైస్ కూడా చాలా బాగుంది. బిర్యానీ రైస్ మంచి తెచ్చుకుంటేనే క్వాలిటీ కానీ ఏదైనా కానీ రైస్ టేస్ట్ ఉంటుంది మనం చేసుకునే బిర్యానీ. 4 కేజీల బిర్యానీ రైస్ 4 కేజీస్ అయితే కట్ చేసేసాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలాగా రైస్ వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేయాలి. అలాగే నాన్ వెజ్ వండిన దాంతోపాటు స్వీట్ కావాలన్నారు, అందుకని చెప్పి ఇలాగ గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నా. 2 గులాబ్ జాములు ప్యాకెట్స్. ఇలా గులాబ్ జాములు చేయాలి. ఇప్పుడు గులాబ్ జామున్ పిండి కలపడానికి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా. ఇంత బౌల్ ఇలా ప్యాకెట్స్ కట్ చేసేసుకున్నాం. అంటే ఇది లాస్ట్ కూడా చేసుకోవచ్చు, మధ్యలో పని అయిపోతే చేసుకోవచ్చు కదా ఖాళీగా ఉన్నప్పుడు. పిండి కలిపెట్టేసుకుంటే మనం ఇలాగా ఈజీగా అయిపోతుంది అన్నమాట. టూ ప్యాకెట్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదండి. ముందు ఇలా ఏవైతే గులాబ్ జామ్ ప్యాకెట్లు ఓపెన్ చేసి వేసేసుకున్నా. అలాగే ఇంట్లో పాల పౌడర్ ఉంది. పాల పౌడర్ వచ్చి ఒక 2 ప్యాకెట్లకి, ఒక ప్యాకెట్కి వచ్చి 2 స్పూన్లు వేసాను. అలా 4 స్పూన్లు వేసాను. అలాగే పాలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. గట్టిగా కలపొద్దు, అలా కలపాలి మెత్తగా గుల్ల కానీ. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే పిండి అన్నది మనకి గట్టిగా అయిపోతుంది, ఉడకదు, ఫ్రై అవ్వమాట. ఇలాగే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం నెయ్యి వేసేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక పావు గంట అలాగా. అలాగే అది పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు 1/2 కేజీ ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకుని కడాయిలా వేడి చేసేసుకుంటున్నా చికెన్ ఫ్రై చేయడానికి. ఇలాగా ఒక 1/2 కేజీకి పైన పట్టిందండి ఆయిల్ అయితే. నాకు చాలా టైం పడుతుంది వీడియోకి, అలాగే మనం వండుతూ చేయాలంటేని. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగే. ఆయనకి సండే కూడా మంత్ ఎండింగ్ ఆఫీస్ ఉంది. ఇలా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఒక సైడు వీడియో తీసుకుంటూ ఒక సైడు వండుతున్నాను. ఇలా అయితే కడబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి చికెన్ ఫ్రై పొయ్యి మీద పెట్టేస్తాను, అది ఫ్రై అవుతూ ఉంటుంది. గులాబ్ జాములకి పాకం పడుతున్నానండి. ఇలాగ ఒక పెద్ద గిన్నెలోని వాటర్ తీసుకున్నా, పాకం పట్టేస్తున్నా. ఒక సైడ్ ఖాళీ ఉంటుంది కదా స్టవ్. మనకి 4 బర్నర్లు ఉన్నదైతే ఈజీగా అయిపోతుంది పని. అలాగే నాకు 4 బర్నర్లు ఉన్నాయండి. దాంట్లో ఒకటి చికెన్ ఫ్రై చేస్తున్నా, ఒక సైడ్ ఏమో ఇదిగో నేను ఇలాగా గులాబ్ జామున్కి పంచదార కాకుండా బెల్లం అయితే వేసి పాకం పడుతున్నానండి. బెల్లం పాకంతో చేస్తున్నా గులాబ్ జాములు. ఆల్రెడీ ఇంట్లో కొంచెం దంచింది ఉన్నది, అది కూడా చూపిస్తున్నాను. అది కూడా వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఉండడానికి అని చెప్పి ఇలాగా నేను దంచి పెట్టుకుంటాను, పక్కన బాక్స్లో వేసేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆ పాకం మరుగుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఉండలైతే చేసుకుందామని చెప్పేసి ఉండలైతే చేసేసుకుంటున్నాను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. ఇలాగా ఫాస్ట్గా అయిపోవాలంటే వంటలు ఇలాగే చేసుకోవాలండి, ఫాస్ట్గానే. చూసారు కదా, ఇలా ఉండలు చేసుకుంటేనే ఒక పక్కన అవి కొంచెం పక్కకు పెట్టి ఇప్పుడైతే చికెన్ కలుపుతున్నాను. ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసాను కదా చికెన్ని. ఫ్రై అయిపోయినాక కొంచెం వాటర్ అయితే వచ్చింది. తర్వాత ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ కూడా వేసేసి ఒక్కసారి అయితే తిప్పేస్తున్నాను. చూడండి, ఇలా తిప్పేసినాక పక్కన మూత పెట్టి అలాగే కోడిగుడ్లు ఉడికినాయా లేదా అని కూడా చూశాను. కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకుని తిప్పుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సినవన్నీ ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ ఒకేసారి తీసుకోవడం కోసం అని చెప్పి ఒక డబ్బాలోనే వేసేసుకుంటానండి. రెడీగా తొందరగా అయిపోతాయి కదా, అది ఒకటి తీసుకొని అవసరం లేదు. ఇలా అన్నీ వేసేసుకుని చికెన్కి. అలాగే ఇందులో కస్తూరి మేతి, ఇది కూడా బిర్యానీ మసాలాలు కూడా చూడండి నేను అన్నీ ఒక బాక్స్లోనే వేసి పెట్టుకున్నాను. ఫస్ట్ కస్తూరి మేతి వేసాను. ఇది జాజికాయ పౌడర్ అండి. జాజికాయ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలా మెయిన్ ఫస్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్రై అన్నది చాలా టేస్ట్ అన్నది వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా మా ఊర్లో ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేసేసాను. అలాగే ఇప్పుడు బిర్యానీ అయితే చూపిస్తాను. చికెన్ ఫ్రై అయితే పక్కన పెట్టేసి ఇక్కడ బిర్యానీకి అయితే ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసానండి. దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసేసి గుడ్లు అయితే వేపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే గిన్నె ఎందుకని చెప్పి ఇలా బిర్యానీకి అందులోనే మసాలాలు ఏమేమి వేసాను, ఎలా వేసానో బిర్యానీ అన్నది
పులావ్ అన్నది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నేను ఇలాగా చేస్తూ స్వీట్ చేశాను, పక్కన చికెన్ ఫ్రై చేస్తూ బిర్యానీ వేశాను. అలాగే టైం కూడా అయిపోతుంది, అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేస్తున్నా. ఈ వీడియోని కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ చేసేసాను. ఇలాగ బిర్యానీ వేసేసి పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఇక్కడికి వచ్చేసి పిల్లలు రెడీ చేశారు. ఇలాగ చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా ముందే పార్సల్ చేయడానికి బాక్సులన్నీ రెడీ చేసి ఒక్కొక్క గుడ్డు చికెన్ అలా వేసేసి రెడీ చేసేసుకున్నా. ఇక్కడ కిచెన్లో కూడా క్లీన్ చేసేసుకున్నా. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్